ప్రతి ఒక్కరూ కడలి బ్రదర్స్ను ఆదర్శంగా తీసుకుని సేవా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కపిలేశ్వరపురం మండలం తహసీల్దార్ దుర్గారావు అన్నారు. కపిలేశ్వరపురం జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన కడలి రాము పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బుల్లెట్ రాముగా పేరుగాంచిన కడలి రాము జన్మదిన వేడుకలు కపిలేశ్వరపురంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామంలోని ఆటో డ్రైవర్లకు రాము ఉచిత బీమా బాండ్లను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తహసీల్దార్ దుర్గారావు అంగర ఎస్ఐ శాస్త్రీల చేతుల మీదుగా వీటిని డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలోనూ కడలి సోదరులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను పొందారని కొనియాడారు. ప్రతి పుట్టినరోజుని ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎస్ఐ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరి కదలికలైనా అనుమానాస్పదంగా ఉంటే తమకు సమాచారం అందించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. అనంతరం అందరూ కేక్ కటింగ్లో పాల్గొని రాముకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ వైసీపీ అధ్యక్షులు కట్టా మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కడలి సత్యబాబు, రాంబాబు, గెద్దాడ రాంబాబు, పొట్టిలంక నాని, కోల వీరబ్రహ్మం, గుబ్బల రాంబాబు, గంజా సత్యనారాయణ, బి రాంబాబు, పి శ్రీను, బి సత్యనారాయణ, విజయ్, బంగారం తదితరులు పాల్గొన్నారు. Happy birthday. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి బుల్లెట్ రాము గారికి, ఆయన పేరెంట్ అంతా కూడా చెప్తారు, అదే పేరుతో నేను పిలుస్తాను. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. మనకి ఇది ఎలాగ రాజకీయ వేదిక కాదు కాబట్టి ఎక్కువ 2 నిమిషాలే మాట్లాడతానికి, ఎక్కువ మాట్లాడడం కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి సేవ చేయడానికి ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వక్కర్లా. మనకి తాటాకి ఇంట్లో నివసించేవాడు కూడా మనకి ఎదుటవాడికి సహాయం చేయాలనే దృక్పథం ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఏది ఏమైనా ఈ రోజున రూపాయినోడు ఇంకొక రూపాయి, 2 రూపాయలు, 4 రూపాయలు ఎక్కేసి సిద్ధాంతం దాటగానే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర దిగేసింది అనమాట. ఎంగలేడి దిగేసింది. వాడికి అతనికి ఒకసారిగా చెమటలు పట్టేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నిన్ను మళ్ళీ ఎక్కడ ఎక్కించుకున్నాను, అక్కడికి నేనే దించేస్తాను అని చెప్పి ఎక్కించుకుని డైరెక్ట్గా స్టేషన్ తీసుకొచ్చాడు. తీరా ఏంటంటే అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి దిగేసింది. ఆ టెన్షన్ గమనించాడు, వచ్చి నాకు అప్పు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ అక్కడే కండవల్లే అవతల ఎక్కడ ఊరైతే అక్కడ నుంచి వాళ్ళందరినీ పిలిపించి ఆ పిల్ల సమస్య ఏంటో అదంతా తీర్చి అప్పుడు పంపించాం. అంటే ఒక ప్రాణాన్ని కాపాడాడు. ఎవరో ఆటో డ్రైవర్ దగ్గర అంత సత్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా